హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రామదేవుని పూజా విధానం తెలుసుకోవచ్చండి. ఈ పూజకు ముందుగా ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ వరిపిండితో ఇలా అలంకరించుకోవాలండి. ఈ పీట అలంకరించుకున్న తర్వాత ఈ పీటను తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టుకొని పీటపై రామదేవుని పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. ఈ ఫోటోను అలంకరించుకొని సీతమ్మ వారికి, రాముల వారికి, అలాగే మిగతా దేవులకి కూడా పసుపు గంధం కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. తర్వాత ఆకుపై పసుపు వేసి విఘ్నేశ్వరుని తయారు చేసుకోవాలి. తర్వాత రామదేవుని ప్రసాదంగా గోధుమ రవ్వ, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదంగా 5 ఉండలుగా తయారు చేసి సిద్ధం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆవునేతితో దీపం వెలిగించుకొని ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి తాంబూలం సమర్పించి నైవేద్యం సమర్పించి అష్టోత్తరములు చదువుకున్న తర్వాత రామదేవుని అష్టోత్తరములు చదువుకోవాలి. రామదేవుని అష్టోత్తరములు పూర్తయిన తర్వాత రామదేవుని కథా విధానము మొదలు పెట్టాలి. ఈ కథకి రామదేవుని కథ అని బుక్ ఒకటి మనకి షాపుల్లో ఉంటుందండి. ముందుగా అది తీసుకొచ్చుకోవాలి, లేదంటే మళ్ళీ కథకి ఇబ్బంది అవుతుంది. ఆ పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో ఉన్న రామదేవుని కథ మనం చేతిలో కొన్ని అక్షతలు పెట్టుకొని కథ అయ్యే వరకు అక్షతలు చేతిలో ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత ఆ అక్షతలు మనపై వేసుకొని తలపై, తర్వాత మన బంధుమిత్రుల తలపై వేసి కొన్ని అక్షతలు మన ఇంటిపై వేసుకోవాలి. ఈ విధానం అంతా మన రామదేవుని కథ బుక్లో ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి రామదేవునికి నైవేద్యం సమర్పించాలి. ఇలా సమర్పించిన తర్వాత కథ పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత మనం మనసారా రామదేవుని భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాల పాటు ధ్యానించుకోవాలి. అంటే మన మనసులో కోరికలు కోరుకొని అవి ఎవరికి ఎటువంటి ఆపద జరపని కోరికలు మాత్రమే కోరుకోవాలండి. అలా మనస్ఫూర్తిగా రామదేవుని మనసారా మనం కోరుకున్నామంటే అది సంవత్సరం పూజ చేసి మనం అనుకున్నది వచ్చే సంవత్సరంన్నరకి కరెక్ట్గా నెరవేరుతుందండి. ఆ నమ్మకంతో పూజ చేసిన వారికి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది. రామదేవుని పూజ కావాల్సింది ముఖ్యంగా భక్తి శ్రద్ధలో తప్పనిసరిగా ఉండాలండి. ఇలా పూజా విధానం చేస్తే కనుక మీరు అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములతో, సిరి సంపదలతో తులతూగుతారని పెద్దలు చెప్పిన మాటలు ఇవి. కాకపోతే మనం చేసామంటే మనకి చాలా నమ్మకం కుదురుతుందండి. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ పూజ మాత్రం మాఘంలోనే స్టార్ట్ చేయాలి. 5 లక్షవారములు 5 ఆదివారములు ఈ పూజ చేసుకోవాలండి. లాస్ట్ వారంలో దంపతులను పిలిచి మన శక్తి కొలది భోజనం పెట్టి తాంబూలం ఇచ్చుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.